ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉన్నా కానీ జగన్ అధికారంలో ఉన్నా కానీ మెగా సంస్థ హవా మాత్రం కామన్ గానే నడుస్తుంది. ఎవరికి ఏమో కానీ మెగా సంస్థకు మాత్రం బిల్లులు టకటక అంటూ క్లియర్ అయిపోతున్నాయి. అయితే సాక్షాత్తు పవన్ శాఖలో అతని ప్రమేయం లేకుండానే 110 కోట్లు చేతులు మారాయంటే నమ్ముతారా? మీరు నమ్మి తీరాల్సిందే. పవన్ శాఖలో చంద్రబాబు తరపున 3 ఐఏఎస్లు పనిచేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే ఈ డబ్బులు చేతులు మారాయి. అయితే అసలు పవన్ ఇలాఖలో ఏం జరుగుతుంది అని చెప్పి కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. డిప్యూటీ సీఎంకు తెలియకుండానే అతని శాఖ నుంచి మెగా సంస్థకి అక్షరాల కూడా 110 కోట్ల రూపాయలు చేతులు మారాయి. అయితే ఇప్పుడు 110 కోట్లు చేతులు మారేయటం నిజమేనా అని అంటే నిజమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవును అనే సమాధానాలే వస్తున్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియకుండా ఆయన పేషీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ ఈఎన్సీ మెగా సంస్థకు 110 కోట్లు ఏ నిబంధనల ప్రకారం చెల్లించారు అనే చర్చ జరుగుతోంది. సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి కిరణ్ అడిగితే తెలుసుకుందాం. అయితే ప్రజెంట్ అయితే అంటే స్వయానా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియకుండా 110 కోట్లు ఏ విధంగా చేతులు మారుతాయి అనేది కూడా ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్న గ్రామీణ నీటి సరఫరాల శాఖలోనైతే చిన్న కాంట్రాక్టర్లకు పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించమని ప్రభుత్వం 221 కోట్ల 41 లక్షల రూపాయలనైతే విడుదల చేసింది. సీనియారిటీ ప్రకారం చిన్న కాంట్రాక్టర్లందరికీ సమానంగా చెల్లించమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అయితే చిన్న కాంట్రాక్టర్లకు సీనియారిటీ ప్రకారం బిల్లులు చెల్లించేందుకు అధికారులు సిద్ధమైన నేపథ్యంలో 3 ఐఏఎస్ అధికారులు జోక్యం చేసుకున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. సీఎంఓ అధికారి ప్రద్యున్మ, ఇక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, అసలు సంబంధం లేని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ రంగప్రవేశం చేసి మెగా సంస్థ కాంట్రాక్టర్కి అందులో సగం చెల్లించమని సీఎం చంద్రబాబు చెప్పారని ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ ఈఎన్సీపై ఒత్తిడి తెచ్చారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే మెగా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డికి సగం సొమ్ము 110 కోట్లు పైగా చెల్లించారని, ఇక ఇంతకు సీఎం చంద్రబాబు చెప్పారా అని మంత్రి లోకేష్ చెప్పారా అనే విషయం మీద అయితే చర్చ జరుగుతోంది. అయితే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమిటో సీఎంఓ అధికారి ప్రద్యున్మ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఇన్ఛార్జ్ ఈఎన్సీ పైన పదే ఒత్తిడి తెచ్చినట్లుగానైతే బయటకు ప్రజెంట్ ఒక వార్త వస్తుంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న శాఖలోనైతే సీఎం చంద్రబాబు పేరుతో 3 ఐఏఎస్ అధికారులు వేలు పెట్టడం కరెక్టేనా అంటూ కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఆస్తులు తాకట్టు పెట్టి కాంట్రాక్టులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యారు. ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా సీఎం చంద్రబాబు పేరుతో 3 ఐఏఎస్ అధికారులు, ముఖ్యంగా సీఎంఓ అధికారి ప్రద్యున్మ ఒత్తిడి తేవడంపై చిన్న కాంట్రాక్టర్లు అయితే అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సీఎం చంద్రబాబు దగ్గరికి స్వయంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంతకు సీఎం చంద్రబాబు నిజంగా చెప్పారా? సీఎంఓ అధికారి ప్రద్యున్మ చంద్రబాబు పేరుతో అధికారులపై ఒత్తిడి తెచ్చారా? ఒకవేళ మంత్రి లోకేష్ ప్రమేయం లేకుండా ఇది జరిగిందా, లేకపోతే ఆయన ప్రమేయం కూడా ఉందా? అప్పుల బాధలతో ఉన్న చిన్న కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవత్వంగా వ్యవహరిస్తే సీఎం చంద్రబాబు పేరుతో 3 ఐఏఎస్ అధికారులు రంగప్రవేశం చేసి ఇన్ఛార్జ్ ఈఎన్సీపై ఒత్తిడి తెచ్చారు. అయితే బెదిరించారని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటనేది కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తెలియకుండా 110 కోట్లు చేతులు మారాయి అని చెప్పి వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఇష్యూ మీద? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించిన రూరల్ డెవలప్మెంట్, తర్వాత నీటి సరఫరా శాఖలు 241 కోట్లు కాంట్రాక్టర్ల కోసం బిల్లులు రిలీజ్ చేశారు. చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు వర్క్ చేసిన కాంట్రాక్టర్లకు సమానంగా సీరియల్ ప్రకారము ఎవరు ముందు చేశారు, ఎవరు వెనుక చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ అధికారులు తెలిసిన అనే దాని వర్కౌట్ చేస్తుండగా ఐఏఎస్ అధికారులు ఈ విషయంలో మెగా సంస్థకు 110 రూపాయలు చెల్లింపు చేశారు. సీఎం కార్యదర్శి ప్రద్యుమ్న, జలవనరుల శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించిన శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ జోక్యం చేసుకొని అది కాంట్రాక్టర్ ప్రధానమైన కాంట్రాక్టర్ చెల్లించారు తప్పితే చిన్న కాంట్రాక్టర్ చెల్లించలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం చంద్రబాబు గారితో మాట్లాడతారని మనకు సమాచారం అందుతుంది. అయితే కిరణ్, ఈ విషయం మీద ఇటు డిప్యూటీ సీఎం కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు ఎవరు స్పందించడం లేదు. ప్రధానంగా తెలిసిన కాంట్రాక్టర్లు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి చెప్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏం చేయాల్సింది చనిపోయిన కాంట్రాక్టర్లు కాదు అనేది ప్రధానంగా ఆరోపణ వేసింది. దీనిపైన ప్రభుత్వం కానీ ఈ సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరు స్పందించడం లేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన శాఖలో 3 సీనియర్ ఐఏఎస్ అధికారుల పెత్తనం ఏంటి, నేను నిర్వహిస్తున్న శాఖలో జోక్యం చేసుకుని నాకు తెలియకోకుండా నిధులు మెగా సంస్థకి ఇవ్వడం ఏంటనే విషయం మీద పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారు. రేణుశ్రీ, అయితే ఇప్పుడు జనరల్గానైతే దీని మీద వినిపిస్తుంది సీఎం చంద్రబాబు ఇవ్వమన్నారు అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది, మరోవైపు లోకేష్ చెప్పారా అని చెప్పి వినిపిస్తుంది, మరోవైపు ఒకవేళ అధికారులే దీని మీద చొరవ తీసుకున్నారా అన్న ఈ 3 వాదనలు అయితే ఉన్నాయి. అయితే ఒకవేళ కనుక సీఎం చంద్రబాబు ఆదేశాలతో కనుక ఒకవేళ ఇస్తే సీఎంగా ఆయనకు అంటే అన్ని హోదాలు ఉంటాయి కదా, ఏ శాఖలో అయినా జోక్యం చేసుకునే అధికారం సీఎం చంద్రబాబు చెప్పారా, లేకపోతే సీఎం ప్రత్యేక గారు చంద్రబాబు గారు చెప్పి నిధులు ఇచ్చారా అనేది స్పష్టంగా ఉంది. ఒక ప్రశ్నగా కానీ చంద్రబాబు గారిని జోక్యం చేస్తున్నారని చెప్తున్నారు కానీ డైరెక్ట్ జోక్యం చేసుకునే పరిస్థితి లేదండి. అయితే ఒకవేళ కనుక ఈ అంశం వల్ల ఇటు సీఎం చంద్రబాబుకి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వీరిద్దరికి మధ్య దూరం పెరిగే అవకాశం ఉందా? సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద తీసుకెళ్తా ఉన్నారు. జరుగుతుంది. డిప్యూటీ సీఎం అధికారులు నా శాఖలో జోక్యం చేసుకోవాలి. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగే అంశం చాలా తక్కువ ఉంటుంది రేణుశ్రీ. అయితే వీటి మీద ఇటు ఏదైతే ఐఏఎస్ అధికారులు అధికంగా చొరవ చూపారో అని చెప్పారో వాళ్ళు కానీ ఎవరైనా రియాక్ట్ అవ్వడం జరిగిందా? అధికారుల నుంచి రియాక్షన్ వచ్చిందా? ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు కానీ ఈవెన్ క్యాబినెట్ మంత్రులు కానీ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరు ఈ విషయం మీద నోరు విప్పలేదు, గుమ్మనంగా వ్యవహరిస్తున్నారు. అయితే ముఖ్యంగా కనుకుంటా ఈ అంశంలో కనుక చూస్తే మనం 220 కోట్లు కూడా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి ఇవ్వటానికంటే చిన్న తరహా కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి ఇచ్చినప్పుడు ఇటు పెద్ద తరహా కాంట్రాక్టర్ అయిన మెగా సంస్థకి 110 కోట్లు ఇవ్వటం మీద అసలు మెగా సంస్థ కథ ఏమిటి, ఎందుకు మెగా సంస్థకు అంత ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు? చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షల రూపాయలు అప్పు చేసి వాళ్ళు నానా కష్టాలు నానా తిప్పలు పడి ఆ వర్కులు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సమానంగా సీరియల్ ప్రకారం ఎవరు ముందు చేశారు ఎవరు వెనుక చేశారు ఆర్డర్ ప్రకారం బిల్లులు చెల్లించమని ఆదేశించిన అధికారులు దాన్ని ఇంకొక రూపంలో మెగా సంస్థకు చెల్లించడం అనేది చాలా సీరియస్ అంశము. ఈ అంశం పైన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద సీఎం చంద్రబాబుతో చర్చ జరుగుతుందని చెప్పి మనకు వార్తలు వినిపిస్తుంది. ప్రముఖ వ్యాపారవేత్త మెగా కృష్ణారెడ్డి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే వివిధ ప్రాజెక్టులు కాంట్రాక్టు నిర్వహిస్తూ పేరు పొందారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా కృష్ణారెడ్డి హవా మాత్రం ఎప్పుడూ నడుస్తూనే ఉంది. ప్రస్తుతం చంద్రబాబు రేవంత్ ప్రభుత్వంలో కాంట్రాక్టు బిల్లులు ఇటు వెల్లువలా నిధులు విడుదల చేస్తూ ఉన్నారు మెగా సంస్థకి. అయితే ప్రెజెంట్ అయితే ఇదే క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. మనం ఈ మొత్తం ఇష్యూలో కనుక చూస్తే ఎవరు 110 కోట్లు కూడా ఇటు డిప్యూటీ సీఎంకి తెలియకుండా ఎవరు రిలీజ్ చేయమన్నారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని కాంట్రాక్టర్లు ఎవరైతే వారు ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వ పనులు చేసి ఇప్పటికీ కూడా నిధులు రిలీజ్ అవ్వక ఇబ్బందులు పడుతూ ఉన్నది. మనం గత ప్రభుత్వంలో కూడా చూసాము, కాంట్రాక్టర్లు కొంతమంది ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో కూడా చూసాము, నిధులు లేకుండా కూడా కాంట్రాక్టర్లు ఇబ్బంది పడిన సీన్లు ఇవన్నీ కూడా చూసాము. ఎప్పుడు కూడా వారు ఆవేదన వ్యక్తం చేసే సీన్లు. అయితే వీటికి చొరవ తీసుకొని పవన్ కళ్యాణ్ కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే ఆ తరువాత జరిగిన ఏవైతే ఈ చిన్న కాంట్రాక్టర్లకు కేటాయించిన నిధులు ఉన్నాయో వాటిని మెగా సంస్థకి 110 కోట్లు అది కూడా డిప్యూటీ సీఎంకి తెలియకుండా ఐఏఎస్ అధికారులు చొరవ తీసుకొని మరీ ఇచ్చారు. సో ఒకవేళ కనుక నిజంగానే సీఎం చంద్రబాబు ఆదేశాల మేర ఈ బిల్లులు మెగా సంస్థకు చెల్లించారా, లేదంటే దీంట్లో
మంత్రి లోకేష్ చెప్పడం వల్ల చెల్లించారా, లేకపోతే అధికారులే చొరవ తీసుకొని చెల్లించారా ఏంటి అనేది కూడా ఇప్పుడు దాకా తెలియలేదు. బట్ ఈ విషయంలో మాత్రం ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇది తెలుసుకున్న వాళ్ళు కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కానీ కార్యకర్తలు కానీ డిప్యూటీ సీఎంకి తెలియకుండా ఇంత జరిగిందా అని చెప్పి కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. అయితే ఏంటి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు చెప్పడం వల్ల మెగా సంస్థకు నిధులు చెల్లించడం జరిగింది, మరి వీటి వల్ల ఏమన్నా ఇటు కూటమి ప్రభుత్వంలో ఏమన్నా గ్యాప్ కానీ మనస్పర్ధలు కానీ వచ్చే అవకాశం ఉంటుందా ఏంటి అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరోవైపు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఈ 110 కోట్ల చెల్లింపు వెనుక ఉన్నది ఎవరు అని చెప్పి కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఆదేశాలను కూడా బేఖాతరు చేసింది ఎవరు, అధికారుల ఈ నిర్లక్ష్యం ఎక్కడ చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రజెంట్ అయితే అందరిలో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది.